శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం. మోక్ష సామ్రాజ్యమును అధిరోహించేటువంటి మార్గమును చూపించేటువంటిది భాగవతం. పరీక్షిత్ మహారాజు అడుగుతూ ఉన్నాడు, శివుని సేవించేటువంటి దేవ మానవులు సుఖ సంపదలతో జీవిస్తున్నారు, విష్ణువుని సేవించేటువంటి మునీశ్వరులు నిరుపేదలుగా ఉంటున్నారు, దీనికి కారణమేమిటి అని అడిగాడు. సుఖయోగేంద్రుడు పలుకుతున్నాడు, శివుడు మహాశక్తి సంపన్నుడు, సత్వర్జస్తమో గుణాలతో కూడుకున్నవాడు కనుక పరమశివుణ్ణి సేవించేటువంటి వారు ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీహరి త్రికాలాతీతుడు, అతన్ని కొలిచేవారు కూడా రాగరహితులే, అంటే అనురాగములు లేనివాళ్ళు, ఇహమైనటువంటి సుఖములను కోరనటువంటి వారు, మోక్షమే ప్రధానం అనేటువంటి వాళ్ళు, వారు సంపదలను కోరరు, అందుకని అలా ఉంటారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత నారదాది మహర్షుల వల్ల ఎన్నో పుణ్యకథలు విన్నాడు. అతడు వినినటువంటి ఆయన ధర్మరాజు నన్ను నీవడిగిన ప్రశ్ననే కృష్ణుని అడిగాడు, దేనికని ఇలా ఉన్నారు అని ధర్మరాజు కృష్ణుని అడిగాడు. అందులకు మందహాస సుందర వదనార విందుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చక్కని సమాధానం చెప్పాడు, విను. మహారాజా, ఎవరైనా నాకు అనుగ్రహం కలిగిందో, ధర్మరాజుకు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు, ఎవరిపైన నాకు అనురాగాన్ని కలిగిందో ఆ ఉత్తమునికి సమస్త సంపదలను మేము హరిస్తాను, ధనహీనుడుగా నేను చేస్తాను. అతడు ధనము లేదని శోకిస్తాడు, బంధువులందరూ అతన్ని వదిలివేస్తారు. ఎప్పుడైతే ధనము లేదో బంధువులందరూ వదిలేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నిటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది తుదకు అవ్యక్తమైనటువంటి ఆనంద చిత్తుడై వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు. కనుక నన్ను సేవించడం చాలా కష్టం అని తలచి కొందరు దేవతలను ఆరాధిస్తారు. ఇదొక విచిత్రం ఉన్నది. అలా ఆరాధించి ఆ దేవతల వల్ల ప్రాప్తించినటువంటి ఐశ్వర్యమే నిజం అని తలచి వారు కృతజ్ఞులై తమ శుభాలకు కారణములైనటువంటి దేవతలనే నిందిస్తారు. మళ్ళీ ఆ దేవతలను మర్చిపోతారు కూడా. మేమే దేవతల వల్ల పొందినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ దేవతలను మర్చిపోతారు. దీనికి కారణం ఒక అద్భుతమైనటువంటి ఒక కథ చెబుతాను, విను. ఎలా మానవులు దేవతల వల్ల వరాలు పొంది ఆ వరాలని దుర్వినియోగం చేసుకొని ఆ దేవతలను ఎలా నిందిస్తారో విను. వృకాసురుడు అనేటువంటి ఆయనకి శకుని అనేటువంటి రాక్షసుని కొడుకు. వృకాసురుడు అనేటువంటి వాడు శకుని అని పేరు కలిగిన ఒక రాక్షసుని కొడుకు. వాడు దుర్మార్గుడై సుజనులను బాధించేవాడు. ఒకనాడు రాక్షసుడు నారదుణ్ణి చూచాడు, నారద మహర్షిని చూచాడు. వృకాసురుడు నారదునికి నమస్కారం చేసి, మునీశ్వర, నీవు అన్నీ తెలిసినటువంటి బుద్ధిమంతుడవు. నువ్వు త్రిమూర్తులలో ఎవరు తమ్ము సేవించే భక్తులకు శీఘ్రంగా వరాలిస్తాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు
తొందరగా వరాలిస్తాడు. నా మీద దయతో ఈ సంగతి చెప్పు. బృకాసురుని యొక్క ప్రశ్నకు నారదుల వారు సమాధానం చెప్తున్నాడు. ఓ అసుర, దుర్గుణాలు కలవారి మీద అనుగ్రహం, సుగుణాలు కలిగినటువంటి వారి మీద అనుగ్రహం వెంటనే చూపేటువంటి దుర్గుణాలు కలిగినటువంటి వారిపైన ఆగ్రహం, దుర్గుణములు కలిగినటువంటి వారిపైన ఆగ్రహం, సుగుణవంతుల మీద అనుగ్రహం వెంటనే చూపేటువంటి దైవం త్రిమూర్తులలో ఒక పరమశివుడే. ఈ సంగతి తెలిసినటువంటి బాణాసుర రావణాదులందరూ కూడా దానవులు పరమశివుణ్ణి భక్తితో సేవించి సామ్రాజ్య వైభవాలు పొందారు. కనుక నువ్వు కూడా ఆ శివుని భజించు, పూజించు, నీ అభిమతం ఈడేరుతుంది అన్నాడు. ఇక వృకాసురుడు తక్షణమే దీపించు కేదార తీర్థంబునకు నేగియతి సాహసాత్మకుండగుచు నియతి. వెంటనే ఈ వృకాసురుడు తక్షణమే కేదార తీర్థాన్ని వెళ్ళాడు. అక్కడ మహేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. తన శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. పరమశివుడు ప్రత్యక్షం అవ్వలేదు. అప్పటికి ప్రత్యక్షం అవ్వకపోయేటప్పటికీ వృకాసురుడు పట్టువీడక కేదార తీర్థంలో స్నానం చేసి మృత్యు దేవత కోరవలే భయంకరమైన గండగొడ్డలితో తన శిరస్సును ఖండించి అగ్నిగుండంలో వేయడానికి సాహసించాడు ఈ వృకాసురుడు. పరమశివుడు ప్రత్యక్షమైనాడు. వృకాసురుని యొక్క చెయ్యి పట్టుకున్నాడు. సాహసించవద్దు, నీ తపస్సుకు నేను మెచ్చుకున్నాను అని వారించాడు పరమేశ్వరుడు. నీ మనస్సులో ఎట్టి కోరిక ఉన్నదో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు పరమేశ్వరుడు. దానవుడు పరమశివుని యొక్క పాదాలకు నమస్కరించి, స్వామి, ఒక వెర్రి వరం కోరుతున్నాడు చూడండి. పరమేశ్వరుడంత వాడు కనపడితే, నా హస్తాన్ని ఎవరి శిరస్సు మీద నేను ఉంచుతానో వాని తల 100 వక్కలైపోవాలి. నేను కోరుకునేటువంటి వరం ఇదే, ప్రసాదించు అన్నాడు వృకాసురుడు. నేను ఎవరి తల మీద పెడితే వాడి శిరస్సు మృక్కలైపోవాలి, ఒకడు భస్మాసురుడు భస్మైపోవాలి, ఇలా రకరకాల ప్రశ్నలు. వీడు నెత్తి మీద పెడితే వర్కలైపోవాలి. రాక్షసుని ప్రార్థన విని చిరునవ్వులు చిందించినటువంటి పరమేశ్వరుడు అతని కోరికను అనుగ్రహించాడు, వరమిచ్చాడు. దుర్మార్గుడైనటువంటి ఆ రాక్షసుడు పార్వతీపతి తనను అనుగ్రహించమని వరాలను పరీక్షించాలి అనుకున్నాడు. తనను అనుగ్రహించినటువంటి శివుని మీదనే తాను పరీక్షించాలి అనుకున్నాడు. వరగర్వంతో వాడు అహంకరించి ముందుకు వచ్చాడు. పరమశివుని యొక్క తల మీద తన హస్తం ఉంచడానికి రాక్షసుడు తెగించాడు. పరీక్షిస్తా, నీ తల మీదనే పెడతా. చూడండి, వరములు ఇచ్చినటువంటి శివునినే అవహేళన చేస్తున్నాడు. చూశారా అహంకారం? తన తపస్సును మెచ్చుకోవటమే అపాయం తెచ్చిపెట్టిందని శివుడు భయపడి అక్కడి నుంచి పరుగెత్తాడు. మరి వరం ఇచ్చాడు, మరి కాదంటానికి వీల్లేదు. వృకాసురుడు శివుణ్ణి తరుముకుంటూ వెళ్ళాడు. ముల్లోకాలు భీతిల్లినై, మునులు దేవతలు భయకంపితులై కర్తవ్యము తెలియక తల్లడిల్లిపోయినారు. శివుడు అలా పరిగెత్తుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠం నిరుపమ ఆనంద నిలయం. వైకుంఠం అంటే నిఖిల లోకాలకు అవతల సూర్య చంద్ర కిరణాల సైతం ప్రవేశించడానికి వీలుడినటువంటి భాగవతుల శ్రేష్ఠులకు నిలయమై ఆత్మవత్ సర్వభూతాని అనేటువంటి పలుకులతో నివాస స్థలంగా వైకుంఠం ప్రకాశిస్తూ ఉంటుంది. పరమశివుడు వైకుంఠం ప్రవేశించాడు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఆదిశేషుపై పవళించి మందహాసం చేస్తూ లక్ష్మీదేవి అలరిస్తూ ఉన్నది. పరమేశ్వరుడు దానమిచ్చి ఆపదల పాలైన విషయాన్ని విష్ణుమూర్తి తన చిత్తంలో తెలుసుకున్నాడు. అనవసరమైనటువంటి వరం ఇచ్చాడు శివుడు అనుకున్నాడు. పరమశివునికి వాటిల్లినటువంటి ఉపద్రవాన్ని పోగొట్టడానికి హరి నిశ్చయించుకున్నాడు. వెంటనే విష్ణుమూర్తి వటుని యొక్క వేషంలో ధరించాడు. బంగారు మొలతాడు పట్టుగొడుగుతో, నల్లని మేనిపై తెల్లని జందెపోగుతో, దండ కమండలాలతో, పసుపు వన్నె గోచీతో, పట్టెవర్ధనంతో,
జింక చర్మంతో అచ్చమైనటువంటి బ్రహ్మచారిలా ముచ్చటగా దానవుని దగ్గరకు వచ్చాడు. దానవుడు బ్రహ్మచారిని చూచాడు, నమస్కరించాడు. విష్ణువు కపట నమస్కారం చేశాడు వృకాసురునికి. మృదు భాషణతో రాక్షసుని ఊరడిస్తూ, ఇలా అలసిపోయి ఎందుకింత దూరం వచ్చావు ఓ అసుర శ్రేష్ఠ? అన్ని సుఖాలకు మూలమైనటువంటి ఈ శరీరాన్ని ఊరక ఇలా హింసించడం దేనికి? చాలా శ్రమ పడుతున్నావు. ఈ శరీరం సుఖపడాలి. సుఖపెట్టవలసినటువంటి ఈ శరీరాన్ని ఇలా దేనికని అలసట కలిగించావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతకు నీ ప్రయాసకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. వృకాసురుడు వటువు యొక్క తీయని మాటలకు సంతోషించి తాను తలపెట్టినటువంటి కార్యాన్ని గురించి చెప్పాడు. శివుని తల మీద నేను చెయ్యి పెట్టి అలా పెడదామనుకున్నాను. నాకు వరమిచ్చాడు శివుడు, ఎవడి తల మీద చెయ్యి పెడితే ఆ తల వ్రక్కలైపోతుంది అని. శ్రీహరి మందహాసం చేస్తూ, మునుపు దక్షుని శాపం వలన పిశాచాలకు అధిపతి అయి పరమశివుడు అసత్య భాషణుడైనాడు. ఆయన గారి చేష్టలు మాకేం కొత్త కాదు, అనవసరంగా ఇచ్చాడు నీకు వరం. శివుని మాటలు నీవు ఏమాత్రం నమ్మకు. అది నెత్తిని పెట్టగానే వ్రక్కలవుతుంది అనుకుంటున్నాడేమో. ఏదో ఇచ్చాడు వరం, అది ఫలించచ్చు, ఫలించకపోదు, ఫలించదు నా ఉద్దేశంలో అన్నాడు విష్ణుమూర్తి. పరమేశ్వరుడు సత్యభాషణుడే అయితే నీ చేయి అతని శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పరిగెత్తాడు అంటే అది అబద్ధం అన్నమాట. న్యాయంగా నీ చెయ్యి శివుడికి తగలాలి. దేనికని పరిగెత్తాడు? తగలదేమో, శివుడు ఎప్పుడు నిత్యుడు కదా, అలాగే ఉంటే నీకు వరం ఇచ్చింది అబద్ధమవుతుంది అని శివుని విషయంలో నమ్మదగినది ఏమీ లేదు. ఇంకా అంటున్నాడు, ఒక పని చేయి, అదీ కాక అసురేంద్ర, మహేశ్వరుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అశుచి అయి మహేశ్వరుని తాకడం మంచిది కాదు. సరే, ఏదైతేనే అతని యొక్క శిరస్సు మీద నీ చేయి పెడదానంటున్నావు. అశుచి అయి వెళ్ళకూడదు కనుక కాళ్ళు చేతులు కడుక్కో, చక్కగా పుక్కిలించు, అప్పుడు శివుని వెంటబడు. చక్కగా నువ్వు తలండా స్నానం చేయి, చక్కగా అన్నీ బాగా రుద్దుకో, తలకి మొహానికి అన్ని చేతులన్నీ చక్కగా రుద్దుకో, శుభ్రంగా ఉండు, చక్కగా తలండా స్నానం చేయి, మంచి కుంకుడుకాయలు సుగంధ ద్రవ్యాలన్నీ కలుపుకొని తల నిండా బాగా రుద్దుకో, తల నిండా స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. అశుచివై శివుని దగ్గరికి వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు శుచివై ఇవన్నీ చేసి శివుని దగ్గరికి వెళ్ళు. నీ సందేహం తీర్చుకో, అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. శివుని దగ్గరికి వెళ్ళాలి అంటే శుచి అయి వెళ్ళాలి అని విష్ణువు రాక్షసును హెచ్చరించగానే, పాపం తెలివి తక్కువ వాళ్ళు కదూ రాక్షసులు, వృకాసురుడు విష్ణుమూర్తి మాయను తన్ను మరచిపోయినాడు. ఆ మాయ వలన మరచిపోయి తాపసి అయి చక్కగా స్నానం చెయ్యమన్నాడు కదా, నెత్తిని బాగా రుద్దుకోమని. అరే, ఈ చెయ్యి ఎవరి నెత్తి మీదైనా పెడితే ఎవడి నెత్తి మీద పెట్టినా ముక్కలవుతుంది తెలుసుగా. కానీ పొరపాటున తన చెయ్యిని తాను మీద పెట్టుకొని రుద్దుకున్నాడు తలకాయ. ఎప్పుడైతే తన చెయ్యి తన తలకకు తగిలిందో తన తల తునాతునకలైపోయింది. వజ్రాయుధం దెబ్బకు పర్వతం కూలిపోయినాడు. ఎవడో ఈ వృకాసురుడు. ఈ విధంగా తల నూరు ఒక్కలై నేలపడినటువంటి రాక్షసును చూచి దేవతలు శ్రీమన్నారాయణుని మీద పూలవానలు కురిపించారు. స్వర్గంలో దేవదుందువులు మారుమురుగినాయి. పాడిరి గంధర్వోత్తములు, ఆడిరి దివి అప్సరసలు అన్యోన్యములై. గంధర్వులు చక్కగా పాటలు పాడారు. పాడిరి గంధర్వోత్తములు, ఆడిరి దివి అప్సరసలు అన్యోన్యములై. చక్కగా గంధర్వులు పాటలు పాడారు. దేవకాంతలు సంతోషంతో నాట్యం చేశారు. గ్రహాలన్నీ ఏకమైనవి. మునుల యొక్క భయములన్నీ తొలగిపోయినాయి. ఆనందం. శ్రీహరి చిరునవ్వుతో పరమేశ్వరుని చూచాడు. పరమేశ, ఈ దానవుడు
నీకు అపకారం తలపెట్టి తానే కూలిపోయినాడు చూశావా? విష్ణువు ఇంకా అంటున్నాడు పరమేశ్వరునితో, సకల లోకాధీశులకు కీడు చేసినవాడు చావక తప్పదు. లోకములకు కీడు చేసేవాడు దుర్మరణం చెందుతాడు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వటం తగదు. నీ వరాల వల్ల లోకకంటకుడు అవుతున్నాడు. తను ఘోరమైన తపస్సు చేస్తున్నారు, వరాలు పొందుతున్నారు, లోకకంటకుడైనాడు. ఈ రీతిగా పలికినటువంటి విష్ణువు పరమశివునికి వీడ్కోలు ఇచ్చాడు. శివుడు అచ్యుతుని అనేక విధాలుగా సూచించి తన నివాసానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా, ఈ ఉపాఖ్యానం వినినటువంటి పుణ్యాత్ములు ఈ అద్భుతమైనటువంటి శివలీలలు, భాగవతంలో విష్ణువు యొక్క దివ్యమహిమ, నిత్యం సుఖ సంతోషాలతో జీవించి తుదకు ముక్తులవుతారు. తెలుసుకో. ఇలాంటి పుణ్యమైనటువంటి కథను నీకు చెప్పాను మహారాజా. ఇంకొక పురాతనమైనటువంటి కథ చెబుతాను విను. ఇంకొక కథ చెబుతాను విను. సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు తెలియచేస్తున్నాడు భాగవతంలో అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి మోక్షమును కలిగించేటువంటి కథలు. భక్తవైన్యులారా, ఇలాంటి పుణ్యమైనటువంటి కథలు విని మోక్షాన్ని పొందండి. పూర్వం తపోధనులైనటువంటి మునీశ్వరులందరూ సరస్వతీ తీరంలో నివసించేవారు. అక్కడ పలు యాగాలు వైభవోపేతంగా చేశారు. ఆ తరుణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికులు అన్నటువంటి చర్చ కలిగింది. త్రిమూర్తులలో ఎవరు గొప్ప, ఎవరికి ప్రథమతాంబూలం, భృగు మహర్షి అని పేరు కలిగినటువంటి ఆయనను నిర్ణయించి ముల్లోకాలకు వెళ్ళి, ఈయన ముల్లోకాలకు వెళ్ళగలిగినవాడు, పరీక్షించి ఎవరు అధికులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తెలియచేయమని పంపించారు. భృగు మహర్షి బ్రహ్మలోకమునకు ప్రవేశించి అక్కడ సత్వగుణ సంపదను పరీక్షించాలి అనుకున్నాడు. బ్రహ్మను స్తుతించకుండా మహర్షి మౌనంగా నిలబడ్డాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయొద్దు భృగు మహర్షి, నమస్కారం చేయలే, అలా నుంచున్నాడు, గౌరవించలేదు. బ్రహ్మ రుసరుసలాడాడు. బ్రహ్మ మనస్సులో కలతపడ్డాడు. భృగు తన పుత్రుడన్న భావంతో చతుర్ముఖుడు తన రోషాన్ని చల్లార్చుకున్నాడు. ఇతడు ఎందుకు వచ్చాడో అర్థమైంది. ఇది లోక కళ్యాణమే అని భావించి ఆయన తలకాయ కొంచెం తగ్గాడు. భృగు మహర్షి బ్రహ్మసభ నుండి నిష్క్రమించి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు భృగురాకను చూచి సంతోషించారు. సోదర వాత్సల్యంతో భృగువు తన్ను కౌగులించుకోడన్న ఉద్దేశంతో పరమశివుడు అతనికి ఎదురుగా వెళ్ళాడు. భృగు మహర్షిని శివుడు కౌగులించుకుంటాడు అని, శివుని సత్వగుణం పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో భృగువు ఊరికనే నిలబడ్డాడు. అక్కడ తను రాగానే శివుడు తన్ను కౌగలించుకుంటాడా, దగ్గరకు చేరుస్తాడా? పరమశివుడు బ్రహ్మపుత్రుడైనటువంటి భృగువును చూచి ఆగ్రహోదగ్రుడైనాడు. తన త్రిశూలంతో ఆ తాపసి గుండెపై పడవడానికి ప్రయత్నించాడు. పార్వతీదేవి అడ్డు వచ్చింది. పార్వతీదేవి పతి పాదాల మీద పడి సముచిత వచనాలతో పరమేశ్వరుని శాంతింపచేసింది. అతని కంఠము దునుమాడకండి, ఇది ఒక కారణం మీద వచ్చాడు. భృగు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. భృగు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళితే అక్కడ విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. లక్ష్మీదేవి ఒడిలో విష్ణుమూర్తి తలబెట్టుకొని పడుకున్నాడు. భృగువు తన పాదాలతో కోపం కలిగి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. నేను రాగానే లేవాలి, వీడు గొప్ప, పరమేశ్వరుడు గొప్ప, లేకపోతే బ్రహ్మ గొప్ప, లేకపోతే విష్ణుమూర్తి గొప్ప, వాళ్ళు ముగ్గురు గొప్పవాళ్ళు, ఇతడు అల్పుడు. అయినప్పటికీ అహంకారంతో విష్ణువు యొక్క వక్షస్థలాన్ని ఫలామని తన్నాడు. నారాయణుడు నిర్వికారంగా పాన్పు నుండి దిగి నటించి, మహర్షి తపోధన, నీ రాకను గుర్తించి తెలియక నేను అపరాధాన్ని చేశాను. నీ రాకని గుర్తించలేదు, నేను లక్ష్మీదేవి ఒడిలో తలబెట్టుకున్నాను, నా అపరాధాన్ని మన్నించు, నన్ను కరుణించు అని మణిమయ సింహాసనాన్ని చక్కగా అధిరోహించు అని చక్కగా పిలిచి
ఆ మణిమయ సింహాసనాన్ని అధిరోహింపచేశాడు విష్ణుమూర్తి. నీ పాదజలం మహానుభావ, నీ పాదజలం నన్నే కాదు సమస్త లోకాన్ని కూడా పావనం చేస్తుంది భృగు మహర్షి. నీ నీ పాదం నా వక్షస్థలాన్ని తాకటం వలన ఈ వక్షానికి కూడా అలంకారం కలిగింది. నీ రాక మాకు శుభదాయకం, నేను ధన్యుడనైనాను అని మధురంగా మాట్లాడాడు నారాయణుడు. భృగు మహర్షి నారాయణుని యొక్క మధురమైనటువంటి ఉక్తులను పలుకులను విని మురిసిపోయి హరిని బహువిధాలుగా స్తుతించి ఆనంద పారవస్యంతో వీడ్కొని మునులను కలుసుకున్నాడు. భూలోకానికి వచ్చాడు. వారికి చెప్పాడు ముగ్గురులో ఎవరు గొప్ప. త్రిమూర్తుల స్వభావాలు భృగు మహర్షి సవిస్తరంగా తెలియచేశాడు. మునులు విస్మయం చెందారు. అఖిల కళ్యాణ గుణాత్మకుడైనటువంటి నారాయణుడు ఒక్కడే పరమదైవం. నారాయణుడినే స్మరించండి, నారాయణుడు ఒక్కడే పరమదైవం అని నిర్ణయించి ఆ మునులు హరి పాదారవింద ధ్యాన నిరతులైనారు. వాళ్ళందరూ కూడా మునులు విష్ణుమూర్తిని భక్తితో సేవించి వైకుంఠ ప్రాప్తిని పొందారు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుతో ఇంకా ఇంకా ఎన్నో విషయములు చెబుతున్నాడు. సుఖయోగేంద్రుడు పలికిందే భాగవతమంతా. పరీక్షిన్ మహారాజుని వారము రోజులలో మోక్షమును పొందించడానికి చేసేటువంటి దివ్య అద్భుతమైనటువంటి బోధ ఇదంతా. మహారాజా విను, పరీక్షిన్ మహారాజా విను. శ్రీకృష్ణుడు కుశస్థలిలో ఉన్నటువంటి సమయంలో ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణుని యొక్క భార్యకు పుత్రుడు పుట్టగానే చనిపోయినాడు. ఆ బ్రాహ్మణుడు శోకంతో మృత బాలకుణ్ణి ఎత్తుకొని కృష్ణుని వద్దకు వచ్చాడు. కన్నీళ్లు నింపుకొని ఆ బ్రాహ్మణుడు తన బాలుని యొక్క శవద్వారం వద్ద నుంచి విధిని నిందిస్తూ తన్ను తాను తిట్టుకుంటూ గుండె బ్రద్దలయ్యేటట్టు దుఃఖిస్తున్నాడు. అసలు పిల్లలెందుకు ఇచ్చావు స్వామి? ఇచ్చిన వాడివి దేనికని పోగొట్టుకున్నావు స్వామి? బాధపడుతున్నాడు. దుర్భరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడు. దుర్భరమైనటువంటి శోకంతో కుమిలిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు అక్కడికి ప్రజల్లో బ్రాహ్మణ ద్వేషి అయి శాస్త్ర ఆచారాన్ని పాటించకుండా పాపాత్ముడైనటువంటి రాజు చేసిన పాపం వల్ల నా కుమారుడు చచ్చిపోయినాడు. దేనికని ఇలాంటివి లోకంలో జరుగుతవి అంటే, రాజు అయినటువంటి వాడు శాస్త్రాన్ని పాటించకుండా ఆచారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే ఆ రాజు యొక్క పాపం ప్రజల మీద పడుతుంది. హింసను ఏవగించుకోకుండా న్యాయానికి దూరుడై ఇంద్రియ లోలుడైనటువంటి రాజు పాలించేటువంటి దేశంలో ప్రజలు నిరాశతో దుఃఖాల వల్ల మిక్కిలి కష్టాల పాలవుతారు. అయ్యో, ఇది రాజు చేసినటువంటి తప్పు అని పాపం బాధపడుతూ నెత్తిని బాదుకుంటూ ఏడుస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఈ విధంగా తనకు పుట్టినటువంటి బిడ్డలు చనిపోగా వారిని కూడా తెచ్చి రాజద్వారం వద్ద పెట్టి ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు మునుపట్లాగానే కొన్ని కథలు చదివిపోతూ ఉండేవాడు. ఏడుస్తూ 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 పుట్టినటువంటి బిడ్డలా పోవడం, మళ్ళీ ఆడవడం, రాజును తిట్టడం చేస్తున్నాడు. అతనికి ఇలా 8 మంది కొడుకులు పుట్టి చనిపోయినారు. 9వ కొడుకు కూడా పుట్టగానే చనిపోవగా వాని శవాన్ని తెచ్చి ఈ ద్వారం వద్ద నుంచి ఆక్రందన చెందుతున్నాడు బ్రాహ్మణుడు. అప్పటికి 8 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. 9వ బిడ్డతడు. ప్రతిసారి రావడం, అక్కడ ఉంచడం, కాసేపు ఏడవటం, విధిని నిందించడం. ఈ రాజు ఇలాంటి చేశాడు గనక మాకు ఈ పాపాలు కలిగి రాజును నిందించడం, ఇలా చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణుని చూసినటువంటి అర్జునుడు అన్నాడు గబగబా వచ్చి, అర్జునుడు, అయ్యా, నీవు దుఃఖిస్తూ ఉంటే చూచి అన్యాయాన్ని వారించే సమర్థుడైనటువంటి విలుగాడు ఒక్కడైనా ఈ పట్టణంలో లేడా? ఇది మహాపాపం, ఇది మహాపాపం. కన్న బిడ్డల్ని పోగొట్టుకొని దుర్భరమైనటువంటి శోకంతో పరితపించేటువంటి బ్రాహ్మణులు ఈ లోకంలో అధికంగా ఎవని రాజ్యంలో ఉంటారో
ఆ రాజు కేవలం వేషగాడు మాత్రమే, రాజవేషమే కానీ అతను నిజంగా రాజు కాదు. ఇంతమందిని వేధిస్తున్నాడే, ఇంతటి పుత్రశోకాన్ని కలిగిస్తున్నాడే ఆ రాజు అధర్మమైనటువంటి పరిపాలన వల్ల, అశుచి అయినటువంటి మార్గంలో సంచరిస్తుండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ కుమారుని నేను బ్రతికిస్తాను, అలా చెయ్యకపోతే అగ్నిలో నేను ప్రవేశిస్తాను అని అర్జునుడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడేటువంటి విధంగా మాట్లాడాడు. ఆ మాటలు వినేటటువంటి బ్రాహ్మణుడు అంటున్నాడు, అయ్యా, ఇలాంటి అనుచితమైనటువంటి మాటలు పలకడం దేనికి? పరాక్రమోపేతులు బలశాలురు అయినటువంటి రామకృష్ణులు ఉన్నారు, బలరామకృష్ణులు ఇద్దరున్నారు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు, ప్రశంసింపదగినటువంటి బలం కలిగినటువంటి యాదవ వీరులు ఉన్నారు. వారి చేత కాని పని చక్కబెట్టడం నీ వల్ల ఏమి సాధ్యమవుతుంది? 8 మందిని తెచ్చాను, ఈ ద్వారం వద్ద ఉంచాను, ఏడుస్తూ ఉన్నాను. ఇవన్నీ తెలుసు బలరామకృష్ణులకు, యాదవులకు తెలుసు. వాళ్ళ వల్లనే కానటువంటి పని నీ వల్ల అవుతుందా? అర్జునా, నీ దారిన నువ్వు వెళ్ళు, నీ వల్ల కూడా కాదు అన్నాడు బ్రాహ్మణుడు. అద్భుతమైన అమోఘమైనటువంటి దివ్య లీలలతో ప్రకాశించే భాగవత ధర్మాన్ని, భాగవతంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలను వినండి. ఇదే సమయమునకు స్వస్తి.